2026 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎప్పుడు చేసుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. కొన్ని పంచాంగాల్లో జనవరి 14 సంక్రాంతి చేసుకోవాలని, ఇంకొన్ని పంచాంగాల్లో జనవరి 15 సంక్రాంతి చేసుకోవాలని ఉంది. మరి ఏ రోజు పండగ చేసుకోవాలంటే, ఎప్పుడైనా ఒక పండుగ చేసుకునేటప్పుడు ప్రధానంగా జ్యోతిషపరంగా 2 సిద్ధాంతాలుంటాయి. వాటినే పూర్వ సిద్ధాంతము, దృక్ సిద్ధాంతం అనే పేర్లతో పిలుస్తారు. పూర్వ సిద్ధాంతం అనేది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఋషులు చెప్పిన సిద్ధాంతం. దృక్ సిద్ధాంతం అంటే ప్రస్తుతం ఖగోళంలో గ్రహాల కదలిక టెలిస్కోప్ ద్వారా చూసి ప్రస్తుత జ్యోతిష శాస్త్రవేత్తలు చెప్పే సిద్ధాంతం దృక్ సిద్ధాంతం అంటారు. ఇలా 2 సిద్ధాంతాలున్నాయి. ఎప్పుడైనా సంక్రాంతి పండుగ ఎప్పుడు చేసుకోవాలనేది సూర్యుడు మకర రాశిలోకి ఏ సమయంలో మారాడు అనే దాన్ని బట్టి ఉంటుంది. పూర్వ సిద్ధాంతం అంటే ఋషులు చెప్పిన సిద్ధాంతం తీసుకుంటే జనవరి 14వ తేదీ రాత్రి 9 గంటల 11 నిమిషాలకి సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడు. రాత్రిపూట సూర్యుడు మకర రాశిలోకి వచ్చాడు కాబట్టి మర్నాడు సంక్రాంతి చేసుకోవాలని ఋషులు చెప్పిన పూర్వ సిద్ధాంతం చెప్తుంది. కాబట్టి జనవరి 15 సంక్రాంతి చేసుకోవాలి.